లేదా కొత్త ఎంఆర్ఓ అని అట్లా పెట్టమంటే ఎలక్షన్స్ కదండి నేను ఇరుక్కుపోతానని చెప్తే పాత ఎంఆర్ఓ స్టాంపులతో వీళ్ళు చేయించారా? అంటే కోడ్ ఉంటది కదా ఎన్నికల అదే అందుకని వీళ్ళు అట్లాగా చేశారా? బట్ యాక్చువల్ గా అది అధికారికంగా ఇవ్వదగ్గవని, అధికారికంగా ఇవ్వదగ్గ వాటి ఎందుకు ఆపినట్టు అనేది నాకు అర్థం కాదు. మళ్ళీ దొంగ ఇవ్వాల్సిన పని ఏంటి? ఎవరికి ఇవ్వాలి? అక్కడ అనర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే మిడిల్ క్లాస్ కాకుండా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకు మిడిల్ క్లాస్ కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకు కూడా దక్కేసినాయి ఇవి. సరే ఊరు మధ్యలో ఎవడో ఇప్పుడు విజయవాడలో టిట్కో ఇళ్ళు అంటే ఆ పాల ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి ఫ్లైఓవర్కి దాటిన తర్వాతన ఆ సింగనగర్కి వెళ్ళేటప్పుడు రోడ్డు లోపలికి ఎక్కడికో ఉంటుంది. ఎక్కడైనా టిట్కో ఇళ్ళు ఊరి చివరనే కట్టారు. కాకపోతే జగన్ కడతంటే ఊరి చివరన అన్న వాళ్ళు ఇల్లు కట్టింది అంతే ఊరి చివరనే. బాంబే కాలనీలు ఊరి చివర కాబట్టి ఊరి మధ్యలో ఇస్తాడా? అందులో అన్ని వందల వేల ఇళ్ళు ఊరి మధ్యలో ఎట్లా కట్టిస్తారు? ఉన్న ఇళ్ళు అన్ని కూలగొట్టేవారు కట్టించిస్తారా? సాధ్యం కాదు. ఊరు బయటే కడతారు, అక్కడ మౌలిక వస్తువులు కల్పిస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వైజాగ్లో ఆరిలోవాలో కట్టున్నాయి, ఆ పక్కన ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల కాలనీలకేమో సరైన రోడ్లు ఉండవు, బట్ దీనికి మాత్రం సిమెంట్ రోడ్లతో సహా అద్భుతంగా ఉంటుంది. అట్లాగా లేబర్కి సంబంధించి ఆ బెనిఫిట్ ఎప్పుడూ ఉంటుంది. అట్లాగా ఉండగా మధ్యతరగతి ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా?